అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు, బయట ఎక్కడ విన్నా కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అనేక సమస్యలు వస్తున్నాయి అని అంటున్నారు. అంటే గుండె సమస్యలు కానివ్వండి, నరాల సమస్యలు కానివ్వండి, ఊపిరితిత్తు సమస్యలు కానివ్వండి, ఇలా ఒకటేంటి ఎన్నో అనారోగ్య సమస్యలు. అసలు మనిషి ఆరోగ్యం కోవిడ్ తర్వాతే పాడైపోయిందా? అసలు ఎన్ని జబ్బులు ఉన్నాయి? అసలు ఈ నరాల సమస్యలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? ఎక్కడితో దాటికి శుభం పలకొచ్చు? ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడదాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే రాజమహేంద్రవరంలో సిటీ న్యూరో కేర్ హాస్పిటల్ డాక్టర్ బాలపరమేశ్వరరావు గారితో మనం ఉన్నాం. కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అనమాట. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు ఈ నరాల సమస్యలు అనేవి పూర్వకాలం నుంచి ఉన్నాయా, లేదు ఇప్పుడే కొత్తగా బయటపడుతున్నాయా? అసలు ఇది కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అనే మాటలు డాక్టర్ల దగ్గర చాలా చోట్ల మేము విన్నాం. అవునండి. అది ఏంటంటారు? అసలు నరాల సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయండి, అవే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి అవగాహన ఎక్కువ పెరిగింది. గూగుల్ వల్ల, మనకి మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల చిన్న చిన్న రోగాలు కూడా, చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా మనకి ముందే అవగాహన వచ్చి ఎక్కువగా వస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఒక విషయం చెప్పాలంటే డెఫినెట్లీ కోవిడ్ తర్వాత కొన్ని కండిషన్స్, కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ అన్నాయి పెరిగినాయండి. లైక్ స్ట్రోక్స్ కానీ, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ కానీ, ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ కండిషన్స్ కానీ ఇవి పెరిగినాయి. ఒకటి అది పూర్తిగా కోవిడ్ వల్ల అనటానికి లేదు, ఎందుకంటే స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. కోవిడ్ వల్లైనా ఇవన్నీ వస్తున్నాయి అన్నది మనకి చెప్పడానికి లేదు. కోవిడ్ తర్వాత కోవిడ్ అన్నది కొత్త రోగం కాబట్టి కోవిడ్ వల్ల ఈ లక్షణాలు మనకి ఎక్కువగా బయట కనబడుతున్నాయి అన్నది ఒకటి రిసర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడున్న మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న యాక్టివిటీ మనకి చాలా తక్కువ యాక్టివిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద యూత్ అందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. కూర్చొని చేసే జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఏదైనా కానీ, ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండట్లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చాలామందికి ఈ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. అందుకనే మనం యంగ్ ఏజ్లో స్ట్రోక్స్ చూస్తున్నాం ఈ రోజుల్లో. ఇదివరకుతో పోలిస్తే ఇదివరకు యాక్టివిటీ ఎక్కువ ఉండేది. వ్యవసాయం చేసుకునే వాళ్ళన్నా, ఎవరైనా కానీ, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ నడుచుకుని వెళ్ళే అవకాశం ఇవన్నీ ఉండేవి. కాబట్టి అప్పట్లో ఈ కండిషన్స్ అనేవి కొంచెం తక్కువ వచ్చేవి. ఇప్పుడు పెరిగినాయి, ఎందుకంటే మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి, మన యాక్టివిటీ లెవెల్స్ తగ్గినాయి. వీటి వల్ల ఏంటంటే మనం ఇంకా చిన్న వయసులో చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే ఈ నరాల సమస్య అనేది ఓన్లీ శారీరక శ్రమ లేకనే వస్తుంది అంటారా, లేదు వంశపారంపర్యం జబ్బు అంటారా? వంశపారంపర్యంగా వచ్చేవి కొన్ని ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద నరాల కండిషన్స్, న్యూరలాజికల్ కండిషన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్, షుగర్ వల్ల కూడా నరాల బలహీనత అన్నది వస్తుందండి. ఒక 5-10 సంవత్సరాలు షుగర్ కంటిన్యూ అయితే మెయిన్గా షుగర్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ 3: నరాలు, కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు. సో ఈ మనకి కొన్ని కండిషన్స్ వచ్చాక అవి ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఈ నరాల వీక్నెస్లు ఇవన్నీ వస్తాయా లేదా అన్నది ఉంటుంది. ఇంకొకటి విటమిన్ డెఫిషియన్సీస్. మన ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల, సరిగ్గా ఫ్రూట్స్ ఇంటేక్ కానీ, లేదంటే సరిగ్గా వెజిటబుల్ ఇంటేక్ కానీ సరిగ్గా తీసుకోకపోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీస్ లైక్ B12, వైటమిన్ D, ఈ డెఫిషియన్సీస్ రావడం వల్ల ఈజీగా నరాల వీక్నెస్ వస్తున్నాయి. మనం ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ కానీ, లేదంటే మనకి ఏదైనా డయాబెటీస్, షుగర్ కండిషన్స్ లాంటివి ఉంటే అవి కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకొని కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తే నరాల బలహీనత అనేది ఈజీగా రాకుండా మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చండి. సరే, ఈ నరాల సమస్యలు అనేవి ఎన్ని రకాలు, ఎవరెవరికి వస్తాయి, ఏ స్టేజ్లో రావచ్చు అంటారు? నరాల సమస్యలు అనేవి చాలా రకాలు ఉంటాయండి. మెయిన్గా నర్వస్ సిస్టమ్ మీరు చూస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ 2 రకాలుగా ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఆ స్పైనల్ కార్డ్ నుంచి మనకి కాళ్ళకి, చేతులకి అన్నీ సప్లై అయ్యే నరాలు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చే రోగాలు వేరు, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో వచ్చే రోగాలు వేరు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మెయిన్గా మనకి ఏ రకాలైన రోగాలు వస్తాయంటే లైక్ స్ట్రోక్స్ అండి. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ, లేదంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, స్పైనల్ కార్డ్కి వచ్చేసరికి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కానీ, స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చే రోగాలు. అదే పెరిఫరల్ నర్వస్ సిస్టంలో మనం రొటీన్గా మాట్లాడుకునే నరాల బలహీనత అంటాం కదా, పెరిఫరల్ న్యూరోపతీస్. అవి పెరిఫరల్ నర్వస్ సిస్టంలో మనకి ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, షుగర్ లెవెల్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్, అంటే మన బాడీలో కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యి మన నరాలనే తినేస్తూ ఉంటాయి. ఆ ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల కానీ పెరిఫరల్ న్యూరోపతీస్ ఈ రోగాలు వస్తాయండి. సో మనం
ఎక్కడ ప్రాబ్లం వచ్చిందన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది, మన అవుట్కమ్ కూడా ప్రోగ్నోసిస్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. సో నరాల రోగాలు అన్నది చాలా రకాల రోగాలు ఉంటాయి. సో ఏ పార్ట్లో వచ్చిందన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ కానీ మన అవుట్కమ్ కానీ మనం చేసే విధానం ఫిజియోథెరపీ కానీ వీటి ద్వారా ఎంతవరకు రికవర్ అవుతారు అన్నది డిపెండ్ అయి ఉంటుందండి. సార్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనే మాట వినబడుతూ ఉంటుంది ఈ మధ్య. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? బ్రెయిన్ స్ట్రోక్స్లో స్ట్రోక్స్ 2 రకాలండి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం, బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. ఎందువల్ల వస్తుంది? క్లాట్ ఫార్మేషన్, ఆ రక్త సరఫరా రక్తనాళంలో క్లాట్ ఫామ్ అవడం. ఎందుకు? ఫైబ్రోఫ్యాటీ ప్లేక్స్ అంటామండి. అంటే ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ అయిపోయి ఆ రక్తనాళం మూసుకుపోవడం వల్ల స్ట్రోక్స్ రావచ్చు. లేదంటే ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం, అది కూడా ఒక రకమైన ఇస్కెమిక్ స్ట్రోక్. అందులో ఏంటంటే హార్ట్ నుంచి ఎక్కడి నుంచి అయినా చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి అవి వెళ్ళి బ్రెయిన్లో ఈ రక్తనాళాల్లో ఇరుక్కోవడం వల్ల ఆ ఏరియాకి రక్త సరఫరా తగ్గిపోయి ఇస్కెమిక్ స్ట్రోక్స్ ఫామ్ అవుతాయి. ఇది ఒక రకమైన స్ట్రోక్ అండి. దీనికి మెయిన్గా మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే అండి, మళ్ళీ ఆ రక్త సరఫరా పెంచడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఏది క్లాట్ పెరగకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ కానీ, హిపారిన్ ఇంజెక్షన్ కానీ, ఎర్లీ స్టేజెస్లో ఒక 4.5 గంటల్లో కనుక మనకి ఒకవేళ పేషెంట్ మన దగ్గరికి రాగలిగితే కొంచెం ఆ క్లాట్ని కరిగించడానికి కూడా మందులు ఉన్నాయండి. అంటే ఎవరికైతే బ్లడ్ క్లాట్ అయిందో వాళ్ళు 4 గంటల లోపు వస్తేనే వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించవచ్చు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆ తర్వాత కూడా మనం రక్షించే అవకాశం ఉంటుంది. బట్ ఫస్ట్ 4.5 గంటల్లో వస్తే ఆ క్లాట్ని కరిగించడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇవ్వచ్చండి. 4.5 గంటల తర్వాత ఏంటంటే ఆ ఇంజెక్షన్ ఎఫికసీ అంత ఉండదు. సో ఫస్ట్ 4.5 గంటల్లో ఉంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చి మనం కొన్నిసార్లు క్లాట్ని పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా చాలా ఇండికేషన్స్ ఉంటాయి. కొంచెం బీపీ కంట్రోల్ కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్ కానీ, వేరే ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, ప్రీవియస్గా సర్జరీస్ అయినాయా లేదా, దీని బేసిస్ మీద డిపెండ్ అయ్యి, అంటే 4.5 గంటల్లో వచ్చిన ప్రతి పేషెంట్కి మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వలేం. మనం చూసుకొని ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇది నేను చెప్పినట్టుగా మీకు ఇస్కెమిక్ స్ట్రోక్ అంటామండి. వేరే రకమైన స్ట్రోక్ ఏంటంటే హిమరేజిక్ స్ట్రోక్. హిమరేజిక్ స్ట్రోక్ ఏంటంటే బీపీ ఎక్కువ అవ్వడం వల్ల రక్తనాళం పగిలి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, అది హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో దీని ట్రీట్మెంట్ వేరు, దాని ట్రీట్మెంట్ వేరు. హిమరేజిక్ స్ట్రోక్లో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఆ బ్రెయిన్ వాపు తగ్గించడానికి వచ్చే ఇంజెక్షన్స్ ఇవ్వడం, లేదంటే బీపీ తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, కరెక్ట్ ఆక్సిజన్ సప్లై చేయడం బ్రెయిన్కి, దీని ద్వారా ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఎప్పుడైనా కానీ మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు అన్ని స్ట్రోక్స్కి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఆ స్ట్రోక్ ఎటువంటి స్ట్రోక్ అనేది ఫస్ట్ కనుక్కొని స్కాన్ ద్వారా ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. సరే, ఈ నరాల సమస్యలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎవరెవరికి రావచ్చు అంటారు ఎక్కువగా? అదే నేను చెప్పినట్టుగా మీకు సెంట్రల్ నర్వస్ సిస్టంలో నరాల సమస్యలు రావచ్చు. లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, బ్లీడింగ్ కానీ, లేదంటే బ్రెయిన్ ట్యూమర్ ఎందువల్ల వస్తుంది అన్నది రీజన్ ఏమి ఉండదండి. కొంతమందికి బినైన్ ట్యూమర్స్ వస్తాయి, కొంతమంది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ కొన్ని రకాలు ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తాయి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కూడా కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. కానీ దీనివల్లే లైక్ మనకు వేరే ఆర్గన్స్ లాగా సిగరెట్ స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చింది అనుకుంటానికి లేదు. బ్రెయిన్ ట్యూమర్ అన్నది ఎవరికైనా రావచ్చు, అది దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదండి. అలాగే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కూడా, దాంట్లో కూడా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవి ఉంటాయి. కొన్ని వాటంతటా కణాలు ఇర్రెగ్యులర్గా ఫార్మేషన్ అవ్వడం వల్ల వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. ఏదైనా కానివ్వండి, ఈ ట్యూమర్స్ అన్నవి మనం స్టార్టింగ్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం వల్ల వెంటనే సర్జరీ చేసి మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎస్పెషలీ బ్రెయిన్ క్యాన్సర్స్ వరకు వస్తే కనుక, క్యాన్సర్స్లో స్టేజ్ 3 and 4 క్యాన్సర్స్ అన్నది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్స్ బ్రెయిన్ క్యాన్సర్స్లో. సో మనం ఎర్లీ స్టేజ్లో కొంచెం పూర్తిగా ట్యూమర్ని తీయగలిగి సర్జరీ చేసి పూర్తిగా ట్యూమర్ తీసి తర్వాత రేడియేషన్, కీమోథెరపీ మెథడ్స్ ఉంటాయి. వాటి ద్వారా ఏంటంటే లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు పేషెంట్కి. పూర్తిగా బ్రెయిన్ క్యాన్సర్ స్టేజ్ 4 క్యాన్సర్ని మనం క్యూర్ చేయడానికి ఇప్పటివరకు అయితే ఏమి మెడిసిన్స్ లేవండి. జస్ట్ మనం చేసే ట్రీట్మెంట్ వల్ల కొంచెం లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి కోసం. ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే మనం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. ఎర్లీగా సర్జరీ చేసి కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వడం వల్ల బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉన్నంతకాలం కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. లేట్ స్టేజెస్లో వస్తే ఏంటంటే కొన్నిసార్లు సర్జరీకి కూడా వీలు పడని స్టేజ్లో వస్తారు పేషెంట్స్. అలాంటప్పుడు మనం సర్జరీ చేసి ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాడు చేసేదానికన్నా కొంచెం మనం కౌన్సిల్ చేసి పేషెంట్స్కి ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ పద్ధతి అవుతుందండి.
సార్ ఈ బ్రెయిన్ కి క్యాన్సర్ అన్న మాట ఇప్పుడు వినబడింది. అసలు ఈ బ్రెయిన్ క్యాన్సర్ కూడా వంశపారంపర్యంగా వస్తుందా, లేదు దానికంటే అన్న ఒక స్పెసిఫికేషన్ ఫుడ్ ఐటమ్స్, లేదు మన జీవన శైలి ద్వారా ఇట్లా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి? బ్రెయిన్ క్యాన్సర్స్ ఏవి జీవన శైలి వల్ల వచ్చేవి కాదండి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, P53 జీన్ మ్యుటేషన్ అని, ఇలా కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల క్యాన్సర్స్ కొంతమందికి ఎక్కువగా వస్తాయి. అది ఏ పార్ట్లో అయినా రావచ్చు, అలాగే బ్రెయిన్లో కూడా రావచ్చు. సో ఈ స్పెసిఫిక్గా ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, లేదంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల బ్రెయిన్ ఈ వీటి వల్ల క్యాన్సర్ వచ్చింది అనుకుంటానికి లేదు బ్రెయిన్ క్యాన్సర్. బట్ బ్రెయిన్లో మెటాస్టాటిక్ ట్యూమర్స్ వస్తాయండి. మెటాస్టాటిక్ ఏంటంటే వేరే చోట నుంచి క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది, దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్ అంటాం. అంటే మన బాడీలో నుండే, మన బాడీలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో కానీ కిడ్నీలో కానీ ఎక్కడైనా ట్యూమర్ ఫామ్ అయ్యి అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. మనకి లంగ్లో ఉన్నప్పుడు చాలామంది ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు, చిన్న దగ్గు ఏదో ఒకటి వస్తుంది, ఐడెంటిఫై కాక బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి కొన్నిసార్లు ఫిట్స్ లాగా వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మనకి బ్రెయిన్ స్ప్రెడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రకమైన క్యాన్సర్స్ మనకి అంటే మెటాస్టాటిక్ ట్యూమర్ ప్రైమర్లీ వచ్చింది వేరే చోట, బట్ బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యాక మనకు తెలిసింది. ఇవి స్మోకింగ్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయండి. సార్ మీరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అవునండి. ఏ సందర్భాల్లో సర్జరీస్ చేయాల్సి వస్తుంది ఈ నరాలకు సంబంధించిన విషయాల్లో? బ్రెయిన్లో నార్మల్లీ మనకి ఏంటంటే బ్రెయిన్ ఇస్ అ క్లోజ్డ్ స్పేస్ అండి. బ్రెయిన్ చుట్టూతా మనకి స్కల్ ఉన్నది ఉంటుంది, సర్ఫేస్ స్కల్ ఉంటుంది. సో బ్రెయిన్లో ఈవెన్ ఏదైనా బ్లీడింగ్ అయినా కానీ, క్లాట్ అయినా కానీ, ట్యూమర్ అన్నా కానీ ఏదైనా అంటే స్టార్టింగ్లో పెరిగే కొద్దీ మనకి పెద్దగా సిమ్టమ్స్ కనపడవండి. మొదట్లో పెద్దగా సిమ్టమ్స్ కూడా, ఎందుకంటే బ్రెయిన్లో ఒక 5 to 10 మిల్లీమీటర్ మర్క్యూరీ ప్రెషర్ వరకు బ్రెయిన్ తట్టుకోగలదు. వన్స్ ఆ ప్రెషర్ దాటిన తర్వాత ఏంటంటే మనకి సిమ్టమ్స్ బయట కనబడుతూ ఉంటాయి, లైక్ వామిటింగ్స్, ఎక్సెసివ్ వామిటింగ్స్, వాంతులు ఎక్కువ అయిపోవడం, ఎర్లీ మార్నింగ్ హెడేక్ అంటామండి. పొద్దున్నే తలనొప్పితోటి పేషెంట్ లెగడం, ఎక్కువ వాంతులు అవడం, కొన్నిసార్లు వాంతులు ఎక్కువ అయ్యాక కొన్నిసార్లు మనకి తలనొప్పి తగ్గినట్టుగా ఉండడం, కొన్నిసార్లు ఏంటంటే ఫిట్స్ రూపంలో బయటపడతాయి. లొకేషన్, ట్యూమర్ లొకేషన్ కానీ ఆ బ్లీడింగ్ లొకేషన్ బట్టి ఫిట్స్ లాగా రావచ్చు, లేదంటే పెరాలసిస్ లాగా రావచ్చు. సో ఆ సిమ్టమ్స్ బయట కనపడినప్పుడు మనం ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తామండి. అది కూడా ఏంటి, మనకి పేషెంట్కి గ్లాస్గో కోమా స్కేల్ అని ఉంటుందండి. కోమా స్కేల్ ఎమర్జెన్సీ కేసెస్లో మనం ఇది చాలా రొటీన్గా వాడే స్కేల్. అంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఈ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు అంటే గ్లాస్గో కోమా స్కేల్ అనేది పాయింట్ నెంబర్ 3 నుంచి పాయింట్ 15 వరకు ఉంటుందండి. పాయింట్ 3 అంటే చాలా బ్యాడ్ కండిషన్, ఆల్మోస్ట్ ఇంకా బ్రెయిన్ పనిచేయని స్టేట్ అండి. నెంబర్ 15 అంటే ఆల్మోస్ట్ నార్మల్ కండిషన్. సో ఈ మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎర్లీ స్టేజెస్లో అరౌండ్ 12 to 15 ఉంది అనుకోండి, మనం చాలాసార్లు మెడిసిన్స్ ద్వారా ఆ బ్రెయిన్ వాపు తగ్గించడానికి కానీ, బ్రెయిన్ బ్లీడింగ్ తగ్గించడానికి కానీ మెడిసిన్స్ ద్వారా పేషెంట్ని సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అదే బాగా కోమా స్కేల్, డీప్ కోమాలోకి వెళ్తున్నారు పేషెంట్ అంటే వెంటనే అప్పుడు మనం సర్జరీకి తీసుకెళ్ళాలండి. ఎందుకంటే నేను ఇంత ముందర చెప్పినట్టుగా వన్స్ ఆ 15 మిల్లీమీటర్ మర్క్యూరీ ప్రెషర్ దాటిన తర్వాత ఏంటంటే సడన్గా ఆ ప్రెషర్ ఎలివేట్ అయిపోవడం వల్ల బ్రెయిన్లో మెయిన్ సెంటర్స్, బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ వచ్చి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్తారు. సో మనం ఆ స్టేజ్కి వెళ్తున్నారు అన్నప్పుడు మనం వెంటనే సర్జరీ చేయడం వల్ల పేషెంట్ ప్రాణం కాపాడే అవకాశం ఉంటుందండి. సార్ చాలామందికి పెరాలసిస్, స్ట్రోక్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అలా వచ్చి కొన్ని అవయవాలు చచ్చిపడిపోతూ ఉంటాయి. అలా కాకుండా పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన ఆ అవయవాలు కరెక్ట్గా పనిచేసే మార్గం ఏదైనా ఉందా? అవయవాలు అంటే మీకు చెప్పాలి అంటే బ్రెయిన్ స్టెమ్స్ అంటే చిన్న మెదడు అని మనం రొటీన్ లాంగ్వేజ్లో వాడతామండి. బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఆ బ్రెయిన్ స్టెమ్ నుంచి నరాలు సప్లై చేస్తాయి, దేనికి, హార్ట్కిను మన లంగ్స్కి సప్లై చేస్తాయి. మనం ఎంత బ్రీతింగ్ సరిగ్గా తీసుకోగలుగుతున్నాం, మన హార్ట్ ఎంత రెగ్యులర్గా కొట్టుకోగలుగుతుంది, ఇవన్నీ కంట్రోల్ చేసే సెంటర్స్ కొన్ని అక్కడ ఉంటాయండి. సో వన్స్ ఆ సెంటర్ కనుక ఎఫెక్ట్ స్టార్ట్ అయితే కనుక ఈ మెయిన్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, లైక్ హార్ట్ అండ్ లంగ్స్. వన్స్ ఆ మెయిన్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఆబ్వియస్లీ మనకి హార్ట్ నుంచి సప్లై వేరే ఆర్గన్స్కి వెళ్తుంది, అలాగే లంగ్ నుంచి ఆక్సిజన్ సప్లై వేరే ఆర్గన్స్కి వెళ్తుంది, వేరే పెరిఫరల్ ఆర్గన్స్ కూడా నెమ్మదిగా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. సో ఆ బ్రెయిన్ స్టెమ్ అన్నది మెయిన్గా డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోగలిగితే ఈ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. వన్స్ ఈ ఆర్గన్స్ బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ ఎఫెక్ట్ అవుతున్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది అంటే కనుక అప్పుడు మనం పేషెంట్ని కొన్నిసార్లు వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం రావడం, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మనం బ్రీతింగ్ అందించడం ఇవి చేయాల్సి వస్తుందండి.
సార్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఏ టైంలో హాస్పిటల్కి చేరుకుంటే వాళ్ళు ఆ ప్రమాదం నుంచి గట్టెక్కొచ్చు అంటారు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి, టైం అంటూ లేదు. బట్ నేను ఇంతకు ముందర మీకు చెప్పినట్టుగా ఫస్ట్ 4.5 అవర్స్లో కనుక పేషెంట్ హాస్పిటల్కి రాగలిగితే మనకు కరెక్ట్ ఇండికేషన్స్ ఉంటే అది కూడా ఇస్కెమిక్ స్ట్రోక్ కండిషన్స్లో మనం పేషెంట్కి ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఏదన్నా కానివ్వండి, ఏ పెరాలసిస్ ఏదన్నా వచ్చినా కూడా వెంటనే పేషెంట్ని హాస్పిటల్ దగ్గర తీసుకురాగలిగితే నేను ఇంతకు ముందర చెప్పినట్టుగా మెడికేషన్ ద్వారా చాలామందికి క్యూర్ చేయొచ్చు, మందుల ద్వారా చాలామందిని ప్రాణం కాపాడచ్చు. లేట్గా అవ్వడం వల్ల ఏంటంటే ఆ క్లాట్ పెరిగిపోయి అప్పుడు ఇంకా మనం సర్జరీకి వెళ్ళాల్సిన స్టేజ్లో వస్తారు. అప్పుడు మనకి వేరే ఆప్షన్ ఉండదు, మళ్ళీ మందుల ద్వారా ట్రై చేసి మళ్ళీ సర్జరీకి వెళ్ళేంత టైం ఉండదండి, డైరెక్ట్ సర్జరీకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇంత టైం అని లేదు, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ఫాస్ట్ సిమ్టమ్స్ అంటామండి, లైక్ ఫేషియల్ వీక్నెస్ కానీ స్పీచ్ డెఫిసిట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి వెంటనే పేషెంట్ని ఇక్కడికి హాస్పిటల్కి తీసుకురాగలిగితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అట్ ద మ్యాక్సిమం మనం సర్జరీ అవసరం లేకుండా కానీ మందుల ద్వారా చాలా మటుకు క్యూర్ చేసే అవకాశం ఉంటుందండి. సార్ ఒక విషయం, ఏదైనా ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించింది కానీ నరాలకు సంబంధించిన విషయం కానీ వచ్చినప్పుడు చాలామంది హైదరాబాదు లేదా ఇతర రాష్ట్రాలు వెళ్తూ ఉంటారు. అంటే మనకి ఇక్కడ గోదావరి జిల్లాల్లో సరైన ఎక్విప్మెంట్ లేక అక్కడికి వెళ్తూ ఉంటారా, ఆ డాక్టర్స్ లేక వెళ్తూ ఉంటారా, అసలు ఎందుకు వెళ్తూ ఉంటారు అందరూ? అంటే ఇంకా పేషెంట్స్కి అవగాహన సరిగ్గా లేదండి. ఎందుకంటే ఈవెన్ మన రాజమండ్రి చూసుకున్న చాలా మంచి హాస్పిటల్స్ కానీ ఇప్పుడు మన హాస్పిటల్లో మైక్రోస్కోప్ కానీ డ్రిల్ కానీ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయండి. మనం పెరిఫరీలోనే మనం మంచి అధునాతన వైద్యం అందించడానికి ఇప్పుడు ప్రస్తుతం అవకాశం ఉంది. మంచి డాక్టర్స్ అందరూ ఉన్నాము ఇక్కడ, మీ హెల్త్ చూసుకోవడానికి అంత అవకాశం ఉందండి. అదేంటంటే కొంచెం అవగాహన లేక వెంటనే పెద్ద మేజర్ సిటీకి కానీ హైదరాబాద్ కానీ విజయవాడ వైజాగ్ వెళ్తే మంచి వైద్యం అందుతుందేమో అని చాలామంది దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంత దూర ప్రాంతానికి వెళ్ళినా సేమ్ వైద్యం ఇక్కడ మీరు చేసేదే సేమ్ అదే ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటి దగ్గరలో మీకు ట్రీట్మెంట్ ఉందండి, ఒకటి ఫైనాన్షియల్గాను మీకు హెల్ప్ అవుతుంది, దగ్గరగా ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం తర్వాత మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే చూపించుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంతా మనకి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అంతా మంచి ఇన్స్టిట్యూట్స్లో మేము చదువుకున్న డాక్టర్లమే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మీకు ఎక్కడైతే హైదరాబాద్ ఎక్కడైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎలాగైతే మీకు టాప్ నాచ్ డాక్టర్స్ ఉంటారో అలాగే ఇక్కడ కూడా రాజమండ్రిలో అందరం మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి బయటకు వచ్చి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు తమిళనాడులో చూసారు అనుకోండి, కోయంబత్తూర్ అనే ప్లేస్ ఉంది, సేమ్ మన రాజమండ్రి అంతే సిటీ అది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అక్కడ కోయంబత్తూర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారండి. ఎందుకంటే ఒకటి రైలు మార్గం ఉంది కోయంబత్తూర్కి, ఫ్లైట్ మార్గం ఉంది, రోడ్ మార్గం ఉంది. సేమ్ ఫెసిలిటీస్ మనకి రాజమండ్రిలో కూడా ఉన్నాయి. రాజమండ్రిలో కూడా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీడియా ద్వారాను సోషల్ మీడియా ద్వారాను అవగాహన రావాలి. ఇక్కడే మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సేమ్ ట్రీట్మెంట్ అందేటప్పుడు మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్ ద్వారానే ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి అన్ని రకాలుగాను మనకి హెల్ప్ అవుతుంది అన్నది కొంచెం అవగాహన వస్తే మేబీ ఇన్ ఫ్యూచర్ కోయంబత్తూర్ లాగా రాజమండ్రి కూడా తయారయ్యే అవకాశం ఉంటుందండి. సార్ రాజమండ్రి సిటీ న్యూరో కేర్లో మీరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా వర్క్ చేస్తున్నారు. మీ టైం పీరియడ్లో అంటే మీరు ఇప్పటివరకు ఈ డాక్టర్గా ఉన్న ఈ వృత్తిలో క్రిటికల్గా అనిపించిన కేసు ఏదైనా ఉందా? చాలా అండి, చాలా క్రిటికల్ కేసెస్ మేము మేనేజ్ చేసాం. అంటే లైక్ సిటీ న్యూరో హాస్పిటల్లో నేను స్టార్ట్ చేసి హాస్పిటల్లో ఒక 6 months అవుతుంది. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3.5 yearsగా నేను రాజమండ్రిలోనే వర్క్ చేస్తున్నాను. విచ్ వాజ్ ఇన్ జిఎస్ఎల్ హాస్పిటల్లో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేసి తర్వాత నేను ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ నాకు న్యూరో సర్జరీలో యాజ్ సచ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో 2014 to 2024 ఇప్పుడు నాకు 10 years ఐ మీన్ న్యూరో సర్జరీ. సో చాలా క్రిటికల్ కేసెస్ చాలా చేసామండి ఇక్కడ. ఈవెన్ నేను ఇంత ముందర పనిచేసిన హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ తర్వాత సిటీ న్యూరో హాస్పిటల్లో కానీ చాలామంది పేషెంట్స్ ఆల్మోస్ట్ ఇంకా నేను చెప్పినట్టుగా ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్ కూడా మేము సర్జరీ చేసి రికవర్ చేసి హ్యాపీగా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్న పేషెంట్స్ చాలామంది ఉన్నారండి. లైక్ ఎన్యూరిజమల్ బ్లీడింగ్ సర్జరీ అన్న చాలా అంటే మీరు ఇదివరకు అన్నట్టుగా
వేరే ఊర్లోకి వెళ్తున్నారు అనేది. అన్యూరిజం సర్జరీ ఇక్కడ చేయరు అన్న అపోహ ఉంది. అంటే బేసిక్గా ఆ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ మన గోదావరి జిల్లాలో ఉండదేమో, హైదరాబాద్ వెళ్తే అక్కడే పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుందేమో అన్న ఒక నానుడి ప్రజల్లో మిగిలిపోయింది. అదే దానివల్ల ఏంటంటే అక్కడి వరకు వెళ్తారు. అక్కడ వల్ల ఒకటి ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఈ టైంలో పేషెంట్ డిటీరేట్ అవుతారు. అలాగా మాకు వెంటనే వచ్చిన పేషెంట్స్కి ఇక్కడ చాలామంది బాగానే రికవర్ అయ్యారండి. లైక్ అన్యూరిజం సర్జరీస్ కానీ, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ కానీ, బ్రెయిన్లో క్లాట్స్ అనుకోండి, హెడ్ ఇంజరీస్ కానీ, వీటన్నిటి ద్వారా బాగా రికవర్ అయిన పేషెంట్స్ ఉన్నారు అర్లీగా వచ్చినప్పుడు. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక బ్రెయిన్ విషయానికి వచ్చినప్పుడు చాలామంది చదువుతుంటే లేదు ఏదైనా టీవీ చూస్తుంటే తలపోటు, విపరీతమైన తలపోటు వస్తుంది అని అంటారు. బ్రెయిన్కి దానికి సంబంధం ఉంటుందా? హెడేక్ కారణాలు చాలా ఉంటాయండి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెడేక్ ఈజ్ స్ట్రెస్ హెడేక్. మన స్ట్రెస్ వల్ల వస్తుంది హెడేక్. వేరే కామన్ కండిషన్స్ అన్నది మైగ్రేన్ హెడేక్స్ కానీ, క్లస్టర్ హెడేక్స్ అని ఇవి ఉంటాయి. ఇటు బ్రెయిన్ వల్ల వచ్చే కండిషన్స్ కాదండి. ఇవి మెయిన్గా మన ఆలోచన విధానం, మన స్ట్రెస్, వీటి వల్ల సరిగ్గా నిద్ర లేకపోవడం, వీటి వల్ల వచ్చే హెడేక్స్. సో మోస్ట్ కామన్లీ మా ఓపీకి వచ్చే కేసెస్లో 100-90 మందికి బ్రెయిన్లో ప్రాబ్లం ఏమి ఉండదండి. మ్యాక్సిమం పేషెంట్స్కి ఏంటంటే స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి. అది కొంచెం మేము స్ట్రెస్ తగ్గించుకోవడానికి విధానాలు అడ్వైస్ చేస్తాం. అది చేసుకుని కొంచెం మందులు వాడితే సరిపోతుంది. బ్రెయిన్లో మనం ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే ఈ హెడేక్ అన్నది నేను చెప్పినట్టుగా వాంతులు, ఎక్కువ వాంతులు అయిపోవడం, అర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేచిన వెంటనే తలపోటు, లేదంటే తలపోటుతో పొద్దున్నే నిద్ర లేగడం, ఇటువంటి హెడేక్స్ వచ్చినప్పుడు, లేదంటే కళ్ళు మబ్బులు కమ్మడం హెడేక్ వచ్చినప్పుడు, ఈ కండిషన్స్ వచ్చినప్పుడు మనం బ్రెయిన్లో ఏదైనా ఇష్యూ ఉందేమో సస్పెక్ట్ చేస్తాం. లేదంటే మోస్ట్ కామన్లీ వచ్చే హెడేక్స్ స్ట్రెస్ హెడేక్స్. వాటి ఏ స్కాన్ కూడా అవసరం లేదు. జస్ట్ మందులు వాడి కొంచెం మనం మైండ్ రిలాక్స్గా ఉంటే ఆ హెడేక్స్ అయ్యే తగ్గుతాయండి. సార్ చాలామంది బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్జరీ ప్రిఫర్ చేస్తున్నారు. అసలు నరాలు అనేది మీకు నొక్కుకుపోయాయి, అందుకని మీకు సరైన రక్త ప్రసరణ జరగట్లేదు అని, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టేనా? అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పైన్ అండి, వర్టిబ్రల్ కాలం ఇది. సో ఈ వైట్ కలర్ది మీరు చూసేది వర్టిబ్రల్ బోన్స్. ఈ మధ్యలో ఈ రబ్బర్ లాంటిది మీకు ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని డిస్క్ అంటామండి. బయటికి ఎల్లో కలర్లో మనకి వెళ్తున్నాయి, ఇవి నర్వ్ రూట్స్. సో మనకి ఎప్పుడైతే డిస్క్ జారుతుందో, వెనక్కి జారినప్పుడు ఏంటంటే ఈ నర్వ్ ప్రెస్ అయిపోతుందండి. ప్రెస్ అయ్యి ఆ నర్వ్ సప్లై చేసే ఏరియాలో మనకి సివియర్ పెయిన్, నడవలేకపోవడం, కొన్నిసార్లు తిమ్మిర్లు, ఈ సిమ్టమ్స్ వస్తాయండి. ఎర్లీ డిస్క్ డిజనరేషన్ అంటామండి. జస్ట్ డిస్క్ బల్జ్ వస్తుంది. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం మెడిసిన్స్, రెస్ట్, ఫిజియోథెరపీ వీటి ద్వారా కొంచెం అది హీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే డిస్క్ పూర్తిగా ఎక్స్ట్రూడ్ అయిపోతుంది, ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అంటుంది, దాంట్లో ఏంటంటే డిస్క్ పూర్తిగా బయటకు వచ్చేసి ఇంకా నరం చాలా సివియర్గా ప్రెస్ అయిపోతుంటుంది. ఇంకా అలాంటి కండిషన్స్ మనకి ఫిజియోథెరపీ ద్వారానో, రెస్ట్ ద్వారానో మళ్ళీ వెళ్ళి నార్మల్ పొజిషన్కి వెళ్ళవు ఆ డిస్క్. సో దానికి ఏమి మళ్ళీ క్యూర్ చేయడానికి మెడిసిన్స్ ఉండవు. అలాంటప్పుడు మనం సర్జరీ చేసి ఆ డిస్క్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో కండిషన్ మనకి ఏ పొజిషన్లో పేషెంట్ వచ్చారన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ వేరీ అవుతుందండి. సార్ ఈ నరాల సమస్యలు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. అంటే బేసిక్గా ఏ డాక్టర్ గారు చెప్పినా స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి చెప్తారు. నిజంగా ఈ స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల అన్ని సమస్యలు ఉన్నాయా? ఉన్నాయండి. స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల మనకి ఏంటంటే ఇన్ జనరల్ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది, విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి, మన జనరల్ బాడీ హెల్త్ అన్నది తగ్గుతుంది. ప్లస్ మనకి ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండదు. వీటి వల్ల ఏంటంటే నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, న్యూరోపతీస్ అనేవి ఈజీగా డెవలప్ అవుతాయి. అంటే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేసి ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకో, హెల్దీ లైఫ్ స్టైల్ అండి. మామూలు మనం ఇంట్లో కుక్ చేసుకునే ఫుడ్, వెజిటబుల్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి, ఫ్రూట్స్ సరిగ్గా తీసుకోవాలి, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ బీపీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఉప్పు తగ్గించుకుని తినాలి. జంక్ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలండి. మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ ఉంటే మనకి ఏంటంటే ఈ క్లాట్స్, స్ట్రోక్స్ అయ్యి వచ్చే అవకాశం తగ్గుతుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ నార్మల్, అది ఎవరికైనా తెలిసిందే హెల్దీ లైఫ్ స్టైల్. బట్ అన్ఫార్చునేట్లీ మనం అది ఫాలో అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు ఉండే మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, మన డైలీ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ అది చాలామంది ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎంతో కొంత మనం టైం చేసుకొని మన హెల్త్ కోసం మనం టైం స్పెండ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ హార్ట్ కండిషన్స్ ఎలాగైతే మనం తగ్గించుకోగలం, అలాగే ఈ న్యూరలాజికల్ కండిషన్స్ కూడా తగ్గించుకోగలం అండి. సార్ రాజమండ్రి సిటీ న్యూరో కేర్ హాస్పిటల్లో
ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? బోత్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జికల్ కండిషన్స్ అన్నీ మేము 24/7 ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలమండి. మాకు ఒక 6 బెడ్ ఐసీయూ ఉంది విత్ వెంటిలేటర్ సపోర్ట్. 24/7 ఎనస్థీషియా సపోర్ట్ ఉందండి. అండ్ ప్లస్ ఆపరేషన్ థియేటర్ విత్ అడ్వాన్స్డ్ న్యూరో మైక్రోస్కోప్. అంటే మైక్రోస్కోప్ అనే పెద్ద మెషిన్ ఉంటుంది. ఆ మైక్రోస్కోప్ ద్వారా చూసి మేము సర్జరీస్ చేస్తాం. సో ఈవెన్ చిన్న చిన్న ట్యూమర్స్ కానీ ఏదన్నా కానీ మనం చూసి చేయడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. విత్ న్యూరో మైక్రోస్కోప్ కానీ న్యూరో డ్రిల్ కానీ ఇవన్నీ మనకు ఫాస్ట్గా సర్జరీ చేయడానికి ప్లస్ మ్యాక్సిమం కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి. ఎనీ న్యూరాలజీ ఆర్ న్యూరోసర్జికల్ కండిషన్ మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలమండి. విన్నారు కదండి, రాజమహేంద్రవరం దానవాయిపేటలో అంటే ప్రకాష్ నగర్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంది సిటీ న్యూరో హాస్పిటల్. సిటీ న్యూరో కేర్ అని కూడా అంటారు. అయితే ఇందులో బాలపరమేశ్వరరావు గారు డాక్టర్ గారు అనమాట, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సిటీలకు పారిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్తో అన్ని సౌకర్యాలతో ఇక్కడ వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. నాకున్న డౌట్లు, నాకున్న సమస్యలు ఏమేమి ప్రజలకు ఉన్నాయో ఇవన్నీ కూడా నేను అడిగానని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు డాక్టర్ గారితో నేను అడిగి అవన్నీ కూడా నేను క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. మరి చూస్తూ ఉండండి కేకే న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.